హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. లాస్ట్ డే కొన్ని జిఎస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి లాస్ట్ డే డిస్కస్ చేసుకున్నాము. అయితే మిగతావి ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్నాము. రేపు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. అయితే ఎగ్జామ్స్ ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. ఎగ్జామ్స్ అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకైతే లేదండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ అయితే ఎవరికి కూడా తెలియదు. ఓన్లీ సింగరేణి సిఎండికి మాత్రమే తెలుసు. ప్రజెంట్ అయితే మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం అందరికీ యాస్టిస్గా అనేది తెలుస్తుంది. నాకు ఒక్కడికే తెలుసు, ఏ యూట్యూబర్కి కూడా ప్రజెంట్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది లేదు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకైతే టైం ఉండదండి. జస్ట్ 1 మంత్. సపోజ్ ఐటీఐ వాళ్ళ చూడండి, ఐటీఐ వాళ్ళు జస్ట్ 1 మంతే ఇచ్చారండి, 30 డేసే ఇచ్చారు. అదేవిధంగా మనకు కూడా 30 డేస్ ఇంకో 15 డేస్ ఇస్తే ఒక 45 డేస్ ఇస్తాడు. అంతకంటే ఎక్కువ అయితే మీకు ఇవ్వరండి. టైమింగ్స్ అయితే ఎక్కువ ఇవ్వరు. మీరు టైం అయితే ఉండదండి. ముందే ప్రిపరేషన్ అయితే బెటర్. చాలామంది అదే అడుగుతున్నారు, సార్ ఎగ్జామ్ ఎప్పుడు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. కానీ మీరు నోటిఫికేషన్ కోసం చూస్తుంటే దాని గురించి రోజు ఒక 1 అవర్ ఆలోచించినా కూడా మీకు 4-5 క్వశ్చన్స్ పోయినట్టే అండి. ఒక్క క్వశ్చన్ పైన చాలు, ఒక్క క్వశ్చన్ వెనకంద అయినా చాలు. ఎందుకంటే లాస్ట్ టైం 2015లో 1 మార్క్తో జాబ్ అయిన వాళ్ళని అడగండి, ఆ పెయిన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. సో మీరు నోటిఫికేషన్ అనేది కన్ఫామ్గా వస్తుందండి. నోటిఫికేషన్ రాకుండా అయితే ఉండదు. సో మీరు నోటిఫికేషన్ పక్కన పెట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిది, మనకు సిలబస్ అనేది కంప్లీట్ అయ్యి బ్రాడ్ సిలబస్ అనేది మనం ముందుగా కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ ప్రాక్టీస్ వరకు అయితే బాగుంటుంది. నోటిఫికేషన్ రాకముందుకు మనం ప్రాక్టీస్ చేయడం ఇలాంటి కన్నా కూడా నోటిఫికేషన్ వచ్చే వరకు మనం సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన. అయితే ఈరోజు ముందుగా వెళ్ళే ముందు ఒకసారి బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ అంటున్నారు. బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటున్నారు. బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. బెంగాల్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ అనమాట. ఎవరు? ఆప్షన్ డి వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్ 1774లో అనమాట. ఇతను 1774లో వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇక్కడ బెంగాల్ అన్నాడు, ఇక్కడ ఇండియా అన్నాడు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయండి. చూడండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వేరు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వేరు. ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మనకు లార్డ్ విలియం బెంటింగ్ వస్తుండండి. ఇతను ఏ కాలంలో వచ్చిండు? 1828 నుండి కూడా 1828 నుండి కూడా మనకు 35 వరకు ఉన్న మధ్య కాలంలో లార్డ్ విలియం బెంటింగ్ ఉన్నాడు. ఇతను చేసిన అభివృద్ధి పనులు ఏంటిదండి? మనకు సతీ సహగమనాన్ని నిషేధించాడండి. అదేవిధంగా ఇంగ్లీష్ను కూడా ప్రామాణిక అధికార భాషగా చేసింది కూడా, ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ను ఇంప్లిమెంట్ చేసింది కూడా విలియం బెంటింగే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అది 1829లో అండి. సతీ సహగమనం రాజా రామ్మోహన్తో కలిసి నిషేధించింది 1829. ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. సతీని ప్రోహిబిట్ చేసింది. హూ ప్రోహిబిటెడ్ ది సతీ అని అడగవచ్చు. ఎవరు నిషేధించారు అని అంటే విలియం బెంటింగ్ అండి. రాజా రామ్మోహన్తో కలిసి ఈయన సతీ సహగమనాన్ని నిషేధించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ అనుశీలన్ సమితి ద రెవల్యూషనరీ సీక్రెట్ సొసైటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ అన్నారు. అనుశీలన్ సమితి. వాట్ ఈజ్ అనుశీలన్ సమితి? అనుశీలన్ సమితి అనేది ఇది ఒక విప్లవ పంథ అనమాట. బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా విప్లవోద్యమాన్ని వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. బెంగాల్లో మరియు ఢాకాలో కూడా తీసుకొచ్చారు. మనకు ఫస్ట్ 1902లో మనకు అనుశీలన్ సమితి అనేది ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు అనుశీలన్ సమితి? సతీష్ చంద్ర బసు ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్ర బోస్ కాదండి, ఇక్కడ సతీష్ చంద్ర బసు 1902లో అనుశీలన్ సమితిని బెంగాల్లో, కోల్కతాలో ఏర్పాటు చేశాడనమాట. అదేవిధంగా విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ రైట్ టు ది మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అన్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి మైనారిటీస్కి ఏ ఆర్టికల్ వారికి
ఇస్తుంది అన్నారు. అయితే ఆర్టికల్ 17, ఆర్టికల్ 32, ఆర్టికల్ 28, ఆర్టికల్ 30 అంటే ఆర్టికల్ 30 అండి. ఆర్టికల్ 30 వారికి ఏం చేస్తుందంటే ఏర్పాటు చేసుకోవడానికి ఇన్స్టిట్యూట్స్ని మత బోధనలు ఉంటాయి కండి. ఇప్పుడు మదర్సాలు కానీ అదేవిధంగా వేద విద్యలు ఏర్పాటు చేసుకోవడానికి హిందూస్కి కానీ ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ వారి మతానికి సంబంధించిన విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 30 అండి. మనకు ప్రైమరీ ఫండమెంటల్ రైట్స్ నుండి మనకు కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మీరు చదవాలి. ఆర్టికల్ 12 to 32 వరకు కూడా మనము చట్టం నుంచి రాజ్యాంగం యొక్క 32 వరకు ఉన్న ఈ చట్టాలని ఫండమెంటల్ రైట్స్ అనేవి మీరు మొత్తం చదవండి. ఈ చట్టాలు చదివితే మీకు చాలా ఇంపార్టెంట్, ఈ ఫండమెంటల్ ఆర్టికల్స్ చదివితే. నెక్స్ట్ చూద్దాము. ద జాతక రిలేటెడ్ టు బుద్ధిజం రిఫర్స్ టు అంటున్నారు. ఆప్షన్ ఏ ద జాతక. ఫస్ట్ మళ్ళీసారి రిపీట్ చేస్తాను. ద జాతక రిలేటెడ్ టు బుద్ధిజం రిఫర్స్ టు అంటున్నారు. ఏం తెలియజేస్తుంది మనకు? స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ ఎన్లైట్మెంట్, లేదా స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ సెర్మాన్స్, లేకపోతే స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ బర్త్, లేకపోతే స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ డిపెచ్యూర్ సెర్చ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని అన్నాడు. అయితే మనకు జాతక మీన్స్, జాతక అంటే సాంస్క్రిట్ అండి. సాంస్క్రిట్ జాతక మీన్స్ అంటే, జాతక అంటే బర్త్ అండి. బర్త్ గురించి తెలియజేస్తుంది జాతక. ఇది సాంస్క్రిట్ వర్డ్. జాతక మనకు దాన్ని ఏమంటారంటే బర్త్ అంటారు. జాతక మనకు ఇంగ్లీష్లో మనకు దాన్ని ఇక్కడ మనకు ద జాతక రిలేటెడ్ టు బుద్ధిజం రిఫర్స్ టు అంటే ద స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ బర్త్, బుద్ధుని యొక్క బర్త్ కథలు అంటే అతని జన్మ కథల గురించి తెలియజేసేది. ద జాతక రిలేటెడ్ టు బుద్ధిజం రిఫర్ టు స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ బర్త్, అతని జన్మ కథల గురించి, జన్మించిన కథల గురించి మనకు తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ దీస్ గ్లాండ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ది థర్డ్ ఐ ఇన్ ది హ్యూమన్ బాడీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. Which among these glands is also known as the third eye in the human body? హ్యూమన్ బాడీలో థర్డ్ ఐ అని ఏ గ్లాండ్స్ని పిలుస్తారు? పీనియల్ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్. కానీ పీనియల్ గ్లాండ్ అంటారండి. పీనియల్ గ్లాండ్ను మనము ఇవి బాడీలో మనకు 2 ఎంజైమ్లను అనేవి ఇవి సెక్రీట్ చేస్తాయండి. ఈ 2 ఎంజైమ్లను ఆధారంగా వీటిని మనకు థర్డ్ ఐ ఆఫ్ ది గ్లాండ్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ ది ఎస్టిమేట్ కమిటీ? పార్లమెంటరీలో ఎస్టిమేట్ కమిటీ ఏర్పాటు చేస్తారు కండి. ఆ ఎస్టిమేట్ ఇది మనకు పార్లమెంట్లో ఉంటుందండి. ఈ పార్లమెంటు మీరు పార్లమెంట్ చదివిన వాళ్ళకు ఇది అవగతం అవుతుంది. మొత్తం 30 కమిటీలు దాకా ఉంటాయి. ఆ 30 కమిటీల గురించి మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. అయితే ఈ ఎస్టిమేట్ కమిటీని ఎంతమంది మెంబర్స్ ఉంటున్నారో అడుగుతారు. 23, 24, 30, 31 అంటే ఆప్షన్ సి అండి. 30 మెంబర్స్ ఉంటారు. ఎస్టిమేట్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 30 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాల్డ్ సూసైడ్ బ్యాంక్స్ ఆఫ్ సెల్ అంటున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ సూసైడల్ బ్యాంక్స్ ఆఫ్ సెల్ అంటున్నారు. రైబోజోమ్స్, లైసోజోమ్స్, గాల్జీ అపరేటస్ అండ్ మైటోకాండ్రియా. దేన్ని అంటారు? సూసైడల్ బ్యాగ్స్ అని మనము దేన్ని పిలుస్తారో ఐడియా ఉందా అండి? మనము లైసోజోమ్స్ని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అంటారు. రైబోజోమ్స్ ఏంటిది? మనకు ప్రోటీన్ సంశ్లేషణలో రైబోజోమ్స్ అనేవి పాల్గొంటాయి. ప్రోటీన్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు వీటిని. అదేవిధంగా గాల్జీ ఆపరేటస్ని మనము ట్రాఫిక్ పోలీస్ అంటారు. మైటోకాండ్రియాని కణశక్తి భాండాగారాలు అంటారు. ఏమంటారు? కణశక్తి భాండాగారాలని. ఇవి మనకు ఎనర్జీ సోర్సెస్ అనేవి మైటోకాండ్రియా నుంచి ఇస్తుంది కాబట్టి వాటిని
రిసోర్స్ అంటారు, ఎనర్జీ రిసోర్స్ అని కూడా అంటారు. వీటిని ఎనర్జీ కనశక్య భాండాగారాలు అని తెలుగులో అంటారు, ఎనర్జీ రిసోర్స్ అని ఇంగ్లీష్లో అంటారు. వీటిని ప్రోటీన్ హౌసెస్ అని రైబోసోమ్స్ అంటారు. గాల్జీ సంక్లిష్ట అనే మనం ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ సెల్ బాడీ అంటారు. సో లైసోజోమ్స్ ఏనో ఏమంటారు మనము సూసైడల్ బ్యాగ్స్ అంటారు. ఆప్షన్ బి ఏంటిది? ఆప్షన్ బి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ ఏంటిది? లైసోజోమ్స్. లైసోజోమ్స్ అనేవి సూసైడల్ బ్యాగ్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాము. The capital of Mughal kingdom was transferred from Agra to Delhi. Which ruler was రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ చేంజ్? ఎవరు దీన్ని మార్చారని అంటున్నారు? ఎవరు? జహంగీరా, ఔరంగజేబా, లేకపోతే షాజహానా, లేకపోతే బహదూర్ షానా? అంటే షాజహాన్ అండి. షాజహాన్ అనేది మార్చాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ వాజ్ ది షెఖా ఎరా బిగెన్? షెఖా ఎరా బిగెన్ ఎప్పుడు అయింది మనకు? ఏ శతాబ్దంలో అయింది అంటే మనకు క్రీస్తు పూర్వం అండి. సారీ, ఆఫ్టర్ డెత్. ఇది ఆఫ్టర్ డెత్ 78 అండి. ఆప్షన్ ఏ ఆఫ్టర్ డెత్. క్రీస్తు శకం అండి, క్రీస్తు పూర్వం కాదు. క్రీస్తు శకము 78 నుండి మనకు శక పీరియడ్ అనేది స్టార్ట్ అయింది అంటారు. మనం కొంతమంది ఏమో శాతవాహన అంటారు, కొంతమంది ఏమో శాలివాహన శకం అంటారు. మనకు ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ మనకు శక పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆన్సర్ ఫ్రమ్ ఏడి, ఆఫ్టర్ డెత్ తర్వాతే క్రీస్తు శకం నుంచి 78 నుంచి అనమాట. విచ్ వాజ్ ది ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్? కాపరా, సిల్వరా, బ్రాసా అంటే మనము యూజ్ చేసింది ఫస్ట్ మెటల్ ఏంటిదండి? కాపర్ అండి. సింధు నాగరికతలో మనకు లభించిన మొదటి ఆనవాళ్ళు ఏంటి అంటే కాపర్ ఆనవాళ్ళే లభించాయండి. తర్వాత బ్రాంజ్ దొరికింది, కానీ మనకు ఫస్ట్ ఐరన్ దొరకలేదండి. కాపర్ పాత్రలు దొరికాయి, తర్వాత బ్రాంజ్ మెటల్స్ దొరికాయి. ఫస్ట్ కాపర్ నుండి కాపర్ బ్రాస్ కలిపి మనకు బ్రాంజ్ అనేది తయారు చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు వెన్ డిడ్ హుయాన్ సాంగ్ విజిటెడ్ ఇండియా? ఎప్పుడు భారతదేశాన్ని విజిటర్ చేశారు, సందర్శించాడు అంటున్నారు. బిట్వీన్ 380 to 413 AD, బిట్వీన్ 430 to 418 AD, బిట్వీన్ 629 to 645 AD, 712 to 713 AD. ఏ కాలంలో హుయాన్ సాంగ్ భారతదేశాన్ని వచ్చారు? 629 అండి. 629 to 645 మధ్యలో కాలంలో హుయాన్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ 1528 డిఫీటెడ్ రాజపుతాస్ ఎట్ చందేరి. In 1528 డాష్ డిఫీటెడ్ ది రాజపుత్రులు ఉన్నారు కండి. రాజపుత్రులను చందేరి యుద్ధంలో ఓడించింది ఎవరు అంటున్నారు? హుమాయూనా, అక్బరా, జహంగీరా, బాబరా? అంటే బాబర్ అండి. బాబరు 1526లో పానిపట్ యుద్ధం చేశాడు. తర్వాత ఖన్వా యుద్ధం 26, 27లో ఖన్వా యుద్ధం, 28లో చందేరి యుద్ధంలో రాజపుత్రులను ఓడించాడు అనమాట. ఏ యుద్ధం? చందేరి యుద్ధంలో. ఏ సంవత్సరం? 1528లో అండి. 28లో చందేరి యుద్ధం జరిగింది. చందేరి యుద్ధం తర్వాత గోగ్రా యుద్ధంతో అయిపోద్ది అనమాట. 26, 27, 28, 29 అనేది వరుసగా సీక్వెల్గా వస్తుందండి. 26, 27, 28, 29. 28లో చందేరి, 29తో కంప్లీట్ అండి. మొత్తం యుద్ధాలు అయినాయి బాబరి. ఫస్ట్ పానిపట్ యుద్ధం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Which of the following was leader of the Hindustan Socialist Republic Army founded in 1928? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ ఎవరు ఏర్పాటు చేశారు? ఖుదీరామ్ బోస్ అండ్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్. ఎవరండి? ఆప్షన్ సి చంద్రశేఖర్ ఆజాద్ అండి. చంద్రశేఖర్ ఆజాద్ 1928లో హెచ్ఆర్ఏను, హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీగా మార్చాడండి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ హెచ్ఆర్ఏను హెచ్ఎస్ఆర్ఏగా మార్చారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీగా మార్చాడు. దేన్ని? హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీని అనమాట.
సో ఇది చాలా ఇంపార్టెంట్. హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీగా 1928లో చంద్రశేఖర్ ఆజాద్ అనేది మార్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాంచీ స్తూపా వాస్ బిల్ట్ బై ఎవరు నిర్మించారు అంటున్నారు. సాంచీ స్తూపాన్ని ఎవరు నిర్మించారు? కింగ్ అశోక, మౌర్య ఎంపైర్ కింగ్ అశోక అనేది నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ క్యూన్ ఆఫ్ ది కాకతీయ డైనెస్టీ రూల్డ్ ఓవర్ వరంగల్ పార్ట్ అన్నారు ఆఫ్ మోడర్న్ తెలంగాణ. మోడర్న్ తెలంగాణలో ఉన్న వరంగల్ పార్ట్ను మొత్తం కూడా పాలించింది ఎవరు అంటున్నారు. కింగ్ డైనాసిటీ క్యూన్ అన్నారు. ఎవరు అన్నారు క్యూన్ ఎవరు? రుద్రమదేవి, అహిల్యాదేవ, లేకపోతే భాగవతిన, భానుమతిన? ఎవరు అంటే రుద్రమదేవి. మన కాకతీయ డైనాసిటీలో ఇంపార్టెంట్ ఎవరు? రుద్రమదేవి కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్ వాజ్ ఇల్లిటరేట్? ఇల్లిటరేట్ ఎవరు అంటున్నారు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్ వాజ్ ఇల్లిటరేట్? ఆయన చదువుకోలేదు. ఎవరు? షాజహానా, లేకపోతే ఔరంగజేబా? షాజహానా, ఔరంగజేబా, అక్బరా, జహంగీరా? అంటే అక్బర్ అండి. అక్బర్ ఇల్లిటరేట్, అతనికి చదువు రాదు, అతను చదువుకోలేదు. ఆయన 16 ఇయర్స్ నుండే మొత్తం యుద్ధాల్లో రాజుగా పాల్గొన్నాడు, మొత్తం రాజకీయ వ్యవస్థలో పాల్గొన్నాడు కాబట్టి అతను రాజుగా పరిపాలించాడు కాబట్టి అతను చదువుకోలేదండి అతను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ది ఆజాద్ హింద్ ఫౌజ్? వేర్ వాజ్ ది ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండెడ్ అన్నారు. ఎక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది ఏర్పాటు చేశారు అంటున్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది ఎవరు ఏర్పాటు చేశారు? సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశాడు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1943లో. మనకు ఎక్కడ ఏర్పాటు చేశారు? సింగపూర్, థాయిలాండ్, బ్రిటన్, ఇటలీ? అంటే సింగపూర్లో ఏర్పాటు చేశారు. 1943లో మనకు సింగపూర్లో ఏర్పాటు చేశాడు. 1943లో సింగపూర్లో ఏర్పాటు చేశారు. దీన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని కూడా పిలుస్తారు అనమాట. ఇతను జూలై 5న దీన్ని ఏర్పాటు చేసిండు. మొత్తం జూలై 5న దీన్ని ఏర్పాటు చేస్తే మనకు ఆగస్టు 25న ఇతను అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడండి. ఆజాద్ హింద్ ఐఎన్ఏకు చీఫ్ ఎవరండి? ఐఎన్ఏ యొక్క చీఫ్ ఆగస్టు 25న ఈయన చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అన్నారు. అన్రెస్ట్ ఎవరు? ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అని ఎవరిని పిలుస్తారంటే అనంత్ సింగా, లేకపోతే బాలగంగాధర్ తిలక, లేకపోతే భగత్ సింగా, లేకపోతే దాదాబాయి నవరోజీ? అంటే బాలగంగాధర్ తిలకు అశాంతి పితామహుడు అని కూడా అంటారు. ఎవరిని? అన్రెస్ట్, అశాంతి అని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ లీడ్ ది బర్దోలి సత్యాగ్రహ మూమెంట్? బర్దోలి సత్యాగ్రహ మూమెంట్ను ఎవరు ముందుండి నడిపించారన్నారు అండి. మహాత్మా గాంధీనా, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్? అంటే సర్దార్ వల్లభాయ్ పటేలా, చిత్తరంజన్ దాస్? అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఈయన 1928లో అండి. 1928లో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన బర్దోలి సత్యాగ్రహాన్ని ముందుండి నడిపించాడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎక్కడ? గుజరాత్లో జరిగిందండి. బర్దోలి సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? గుజరాత్లో జరిగింది. 1928లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నడిపించాడు. ఎవరిని ఆదర్శంగా తీసుకొని అంటే గాంధీజీని ఆదర్శంగా తీసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇది నడిపించాడు అనమాట. హూ అమాంగెస్ట్ ది ఫాలోయింగ్ వాజ్ ది సక్సీజర్ ఆఫ్ సిక్ గురు హరకిషన్ అన్నారు. ఎవరు? హూ amongst the following was the successor of సిక్ గురు హర్కిషన్ అన్నారు. గురు అగంధదేవ, లేకపోతే గురు తేజ్ బహదూరా, లేకపోతే గురు హర్ గోబిందా, లేకపోతే గురు అమర్దాస? అంటే మనకు ఆన్సర్ ఏంటిదంటే బి, ఆప్షన్ బి అండి. గురు తేజ్ బహదూర్ అనమాట. గురు తేజ్ బహదూరు ఆప్షన్ బి అండి. గురు తేజ్ బహదూర్ అనమాట. గురు తేజ్ బహదూరు మనకు నెక్స్ట్ హర్కిషన్ తర్వాత ఎవరు వచ్చారంటే గురు తేజ్ బహదూర్ అనేది వచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ సిక్కు గురువుల గురించి 10 మంది గురించి కూడా మనం నేర్చుకోవాలండి. గురునానక్ నుంచి కూడా గోవింద్ సింగ్ వరకు కూడా మనం నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లార్డ్ కార్న్వాలిస్ ఈజ్ నౌన్ ఫర్
పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్, లేకపోతే అటాకింగ్ ది క్యాస్ట్ సిస్టమ్, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, రైత్వారీ సెటిల్మెంట్ ఆఫ్ మద్రాస్. ఇతన్ని పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్గా పిలుస్తారు. మనకు ఇతను ప్రవేశపెట్టింది ఏంటిది? పర్మనెంట్ రెవెన్యూ సిస్టమ్. బెంగాల్లో పర్మనెంట్ రెవెన్యూ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడనమాట. పర్మనెంట్ మీన్స్ ఇన్ విచ్ ఇయర్ ఇన్ ఏడి వాజ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 664, 632, 600, 1608 అంటే 1600లో ఏర్పాటు చేశారండి. 1600 సంవత్సరం నుండి మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారనమాట. నెక్స్ట్ చూడండి, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ గాదర్ పార్టీ. గాదర్ పార్టీ ఉన్నది కదా, గాదర్ పార్టీని ఎవరు స్థాపించారు అన్నారు అండి. బసంత్ కుమార్ బిశ్వాతా, సోహన్ సింగ్ బక్నానా, లేకపోతే రామ్ ప్రసాద్ బిస్మిల్లా, లేకపోతే ఖతర్ సింగా అండి. అంటే ఇక్కడ ఒక ఎవరు అండి? సోహన్ సింగ్ బక్నా అండి. సోహన్ సింగ్ బక్నా అనే ఇతను ప్రెసిడెంట్ అండి. ఇక్కడ ప్రెసిడెంట్ ఏనో సోహన్ సింగ్ బక్నా, ఇక్కడ కొంచెం మిస్టేక్ పడ్డది. సోహన్ సింగ్ బక్నా అనేది ఫౌండర్ కాదండి, ఇక్కడ ప్రెసిడెంట్ అనేది కరెక్ట్ ఆన్సరు. ఫౌండర్ మాత్రము లాలా హర్దయాల్ అండి. లాలా హరదయాల్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఫౌండర్ అయిన హరదయాల్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రెసిడెంట్ అయితే సోహన్ సింగ్ బక్నానేనో ప్రెసిడెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎప్పుడు స్థాపించారు? ఇది కూడా ఇంపార్టెంటే మనకు. 1913లో అండి. 1913లో 1913లో ఎప్పుడు? 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలో అండి. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని స్థాపించారు. గాదర్ పార్టీని ఎక్కడ స్థాపించారు? శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, హూ రోట్ అక్బర్నామాను ఎవరు రచించున్నారు అన్నారు? అబుల్ ఫజలా, ఫైజీనా, లేకపోతే అబ్దుల్ రహీమా, లేకపోతే అబ్దుల్ ఖాదర్. అంటే అబుల్ ఫజల్ అండి. అబుల్ ఫజల్ రచించారనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ, అబుల్ ఫజల్ అక్బర్నామాను రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వ్రోట్ అక్బర్నామా. ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చింది అక్బర్నామా, అబుల్ ఫజల్. ఇంతసేపు రిపీట్ చేసుకున్నాము. విచ్ సిక్ గురు ఇనిషియేటెడ్ ది ఖల్సా అన్నాడు. ఎవరు? విచ్ సిక్ గురు ఇనిషియేటెడ్ ది ఖల్సాను ఎవరు ప్రవేశపెట్టారు? ఖల్సా అంటే పవిత్ర యుద్ధం అండి. ఏంటిది? ఖల్సా మీన్స్ పవిత్రమైన యుద్ధము అని అర్థం అనమాట వాళ్ళ భాషలో. ఇది ఆప్షన్ బి అండి. గురు గోబింద్ సింగ్ ఖల్సాను ప్రవేశపెట్టారు. ఇయర్ మనకు ఐడియా లేదు. గురు గోబింద్ సింగ్ అనేది ఖల్సాను ప్రవేశపెట్టాడు. ఎవరు? గురు గోబింద్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ బ్యాటిల్ సిరాజుద్దౌలా వాజ్ డిఫీటెడ్ బై లార్డ్ క్లైవ్ అన్నారు. లార్డ్ క్లైవ్ సిరాజుద్దౌలాను ఏ యుద్ధంలో ఓడించాడు అన్నారు? ఏ యుద్ధం? మనకు ఇది చాలా ఇంపార్టెంట్. పునాది పడిందే మనకు ఇక్కడ. ఏ యుద్ధంలో పునాది పడింది? మనకు బ్యాటిల్ ఆఫ్ లాసినా, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్, బ్యాటిల్ ఆఫ్ పానిపట్ట, మనకు బ్యాటిల్ ఆఫ్ ఏ యుద్ధంలో అండి? మనకు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో అండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధంలో 1757లో అండి. ఏ ఇయర్? 1757లో సిరాజుద్దౌలాను రాబర్ట్ క్లైవ్ ఓడించాడు. సిరాజుద్దౌలా ఎందుకు ఓడించాడు? అసలు ఇతను ఎందుకు యుద్ధం జరిగిందంటే చీకటి గది యుద్ధం జరిగిందండి. 1756లో కలకత్తాలో చీకటి గది ఉదంతం అనేది 20-30 మందిని బ్రిటిష్ అధికారులను చీకటి గది 56లో మనకు 1756లో ఇతను బెంగాల్లో కలకత్తాలో చీకటి గది ఉదంతం జరిగింది. ఈ ఉదంతానికి ప్రతీకారంగా రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా మీద యుద్ధం చేసి ఓడించాడండి. ఏ యుద్ధం అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం అనేది చేశాడనమాట. ఏ యుద్ధం? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది యుద్ధం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మిగతా వీడియోస్ అనేవి మీకు త్వరలో అందిస్తాను.
మీరు మాత్రము ఈ కంటిన్యూస్గా ప్రిపరేషన్ అది కంటిన్యూ చేయండి. ఒక్కరోజు మనము చదవకుండా ఒక్క క్వశ్చన్ పోయినట్టే, ఒక క్వశ్చన్ పోయిందంటే ఒక మార్క్ పోయినట్టే, ఒక మార్క్ పోయినట్టే, ఒక జాబ్ పోయినట్టే. సో అక్కడ ఉన్నాయి మనకు 177 పోస్టులు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 177 పోస్టులు ఉన్నాయి. జస్ట్ 177. వాళ్ళకి కావాల్సింది సింగరేణికి కావాల్సింది 177 పోస్టులే. ఆ 177 పోస్టుల్లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.